ఇసులాడ్ ఇవాళకి నేను ఉపవాసం ఉండి 5 days అనగా 5 రోజులు పోయిన మంగళవారం నుంచి వచ్చే ఆదివారం దాకా ఉపవాసం. ఎందుకు ఉపవాసం అంటే దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని సేవ చేయాలి, యవ్వన కాలంలో దేవుని కాడి మొయ్యాలని ఆ ఆశతో ఆ కోరికతో ఈ ఉపవాసం ఉండడం ప్రారంభించాం. మే నెల 2, 3, 4 తారీఖుల్లో సువార్త సభలు ఉన్నాయి. ఆ సభలకి దేవుని బిడ్డలు అనేక మంది రావాలని, అనేక మంది దేశాల నుంచి, ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి అనేక మంది రావాలని, అనేక మంది వస్తున్నప్పుడు స్వస్థ పొందుకోవాలని, దెయ్యాలు పోవాలని, చాతబలు పోవాలని, ఆ పరిచయకి ఏ ఆటంకం లేకుండా, సభలకి ఏ ఆటంకం లేకుండా ప్రార్థనలో బహుబలంగా అనేక మంది స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తా ఉపవాసాన్ని ప్రారంభించుకున్నాను. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో నా శరీరం బలహీనపడవచ్చు, కానీ అంతరంగంలో దేవుని అభిషేకం పొందుకుంటా ఉండిద్ది. ఆమె అభిషేకం ఏం చేసిందంటే, అభిషేకం ప్రతి కాడిని విరగొట్టి యేసునామములో. అది ఎలాంటి కాడి అని కావచ్చు. నా దేవుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, నా జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా చేసే అద్భుతాలు నీ జీవితంలో నా దేవుడు చేయునుగాక. ఆమేన్. అభిషేకం నేను ప్రారంభించబడుగాక. ఆమేన్.